ఓకే. 'దుల్కర్ సల్మాన్స్' 'కాంతా' మూవీ ట్రైలర్ వచ్చేసింది. నవంబర్ 14 నాడు సినిమా రిలీజ్ అన్నట్టు. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. నాకు టీజర్ చాలా బాగా నచ్చిందన్నమాట స్టార్టింగ్ నుంచి చూసింది. సో ఇది ఎలా ఉంటదో చూడాలి. బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్. ఒక పాత తమిళ్ సూపర్ స్టార్ మీద బేస్ అయిందంట సినిమా. ఐయామ్ ఎక్సైటెడ్. చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం వచ్చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'కాంతా' ట్రైలర్. ఒక కథ ఎప్పుడు చెప్పాలని ఆ కథేరా నిర్ణయిస్తుంది. మోడర్న్ స్టూడియోస్ నీతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఒప్పించాను. నువ్వు ఎవరనేది ఈ ఓకే. ప్రపంచానికి తెలియబోతోంది. ఒక న్యూస్ బిట్, దాని తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్, ఎవ్రీథింగ్ చేంజ్. ఇప్పటి నుంచి ఓకే. మీ శిష్యుడు నట చక్రవర్తి టీకే మహాదేవన్. ఈ సినిమా నేను తీస్తాను, మీరు అదొక మూలను కూర్చొని చూడండి. మా సీజీ ఫౌంటైన్. సినిమా ఇచ్చే డబ్బు, పేరు, ఖ్యాతి నిన్ను పాడు చేసేసాయి. ఈ సినిమా నేను అనుకున్నట్టే నా క్లైమాక్స్ తో రిలీజ్ అవుతుంది. కట్టుకున్న మన అచ్చా. బంధం దేనికి వెనకాడదు. నీతో ఒక్కటవుదామని వచ్చాను. అయ్యా. నాకు ఓహో, రియల్ లైఫ్ లో. ఏదెక్కువ అందంగా ఉందంటావు? ఆ చందమామ, నీ ముఖార విందమా? బాధలో మాత్రమే కన్నీళ్లు వస్తాయని ఎవరు చెప్పారు? ఇవి కన్నీళ్లు కావు. చాలా బాగా చేశారు. పాత సినిమా కదా. ఏం జరిగినా సరే నీ శ్రద్ధని కోల్పోకుండా నేను ఆశపడిన విధంగా ఈ సినిమాలో నటిస్తానని నాకు ప్రమాణం చే. నాకు మాట ఇవ్వు. నేనే ఒక ముద్దులా వెళ్ళి పడుకున్నాను. అవును, నువ్వు ఒక ముద్దువే. జరిగిందంతా నాటకం. అయ్యా, ఇది మీ సినిమా, మీరు చెప్తేనే నేను వింటాను. ఇది మీ సినిమా సెట్ కాదు, నా పోలీస్. యో. మోహన్ నీ చావు నా చేతుల్లోనే. నిజంగానే అంత గొప్ప నటుడా? ఏంటో ఆటలాడుతున్నావా? ఆయన చూస్తే నాకు అలా అసలు అనిపించట్లేదు. ఈ సినిమా ఈ రోజు పూర్తవ్వాలంటే ఈయన వెళ్ళిపోవాలి ఇప్పుడే. అనంటే ఎవర్రా? ఓకే. రానుండడం తెలియదు నాకు. నిన్ను ఓదిపారేయడానికి నాకు 5 నిమిషాలు కూడా పట్టదు. ఊదేయడానికి నేను మట్టిని కాదు, పర్వతాన్ని. అంకుల్, కొన్ని నిజాలు బయటికి రాకపోతేనే మంచిది. యో. నన్ను చంపేసాయి, నన్ను చంపేసాయి, నన్ను చంపేసాయి, నన్ను చంపేసాయి. కాంతా. కెమెరా దగ్గరికి తీసుకురా. నా ముఖానికి పెట్టు. కెమెరా క్లోజ్. ఓకే. రియల్లీ ఇంట్రెస్టింగ్ బ్రో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రకన్య గారిని ఎవరో చంపేస్తారు. ఐ థింక్ రియల్ లైఫ్లో ఆయన్ని లైక్ మన దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ చంపేసినట్టు నాకు తెలియదు, పెద్ద ఐడియా లేదు. సో ఆయన్ని చంపొచ్చు. సో ఆయన అట్లా చంపేశారు. సో ఆయన ప్లేస్లో ఇట్ చంపారని చెప్పేసి పోలీస్గా మన రానా వచ్చేసి టోటల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో దీంట్లో ఐ థింక్ వీళ్ళిద్దరు లవ్లో పడతారు, హీరో హీరోయిన్. సో హీరో హీరోయిన్ లవ్లో పడడం వల్ల ఇంకా ఆగమాగం అయిపోయింది. ఐ థింక్ వీళ్ళు పాస్ ఏదో జరిగింది. తర్వాత సూపర్ స్టార్ అయిపోయాడు కళ్యాణ చక్రవర్తి. ఆయన పేరు పీకే మహాదేవన్ అయ్యిండు. సో పీకే మహాదేవన్ అయిన తర్వాత మొత్తానికి విడిపోయిన తర్వాత దే హ్యావ్ టు బ్రింగ్ శాంతా బ్యాంక్. ఆ మూవీ మళ్ళీ చేయాల్సింది, స్టార్టింగ్ ఎప్పుడు చేయాల్సింది అది ఆగిపోయినట్టుంది ఏదో లైక్ వాళ్ళకి ప్రాబ్లం వల్ల. సో దానివల్ల మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ చేయడం నచ్చట్లేదు. ఎవ్రీథింగ్ ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఇక్కడ అవురే ఇది ఒక ఫేక్ సీజీ ఫౌంటైనే కాదురా బాయ్. ఈ చుట్టుపక్కల ఉన్నంత సీజీఏ రావు. ఆ కారు సీజీఏ, అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ సీజీఏ, టోటల్ ప్లేట్ సీజీఏ ఉంది. అంటే లైక్ వాళ్ళకి కుదరలేదేమో నిజంగా, అంటే లైక్ ఆ పర్టికులర్ డేటెడ్నెస్ తీసుకురావడానికి సినిమాలో. సో వాళ్ళు అందుకే సీజీ వాడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్, ఈ రెండింటిని వీళ్ళు ఎందుకు వాడుతున్నారు అనేది మన సినిమా చూస్తే అర్థమవుతా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్కి మాత్రమే బ్లాక్ అండ్ వైట్ వాడుతున్నారు అంటే అట్లా కూడా కావట్లేదు. చాలా రకాలుగా వాడుతున్నారు అనమాట. సో ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ టు సీ ఇట్లుందో. అండ్ చాలా బాగుంది. అంటే లైక్ ఇది మీరు గమనిస్తే అప్పుడు మన 1950s 1960s ఆ టైంలో వచ్చే సినిమాలన్నీ మోర్ ఎక్స్ప్రెసివ్ ఉంటుంది, ఎందుకంటే నాటకం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. సో వాళ్ళు చాలా ఎక్కువ ఓవర్ ఎమోట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి కొంచెం సటిల్నెస్ వచ్చినాయి. వాళ్ళ నాటకం నుంచి డైరెక్ట్ వచ్చారు కాబట్టి కొంచెం నాటకం అంటే కొంచెం ఎక్కువ ఎమోటివ్గా ఉండాలి, చాలా మంది కనబడుతుంది కాబట్టి. సో దాని వైజ్ చూసుకుంటే ఇది ఆథెంటిక్ బ్రో, నిజంగా చాలా ఆథెంటిక్. ఎందుకంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుండే అనమాట, ఎక్కువ ఎమోషన్స్ వస్తుండే. ఏడ్చినా కానీ ఇట్లా ఊగిపోయి ఏడ్చేవాళ్ళు అవన్నీ ఉండేవి. సో మ్యూజిక్ కూడా అలానే ఉండేది అన్నట్టు. సో దాన్ని చాలా బాగా ఇప్పించారు అనిపిస్తుంది. భాగ్యశ్రీ బోర్సే రియల్లీ దిస్ విల్ బి ద మూవీ బ్రో. ఎందుకంటే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హర్ ఫ్రమ్ కింగ్డమ్ బాగా చేస్తుందని చెప్పేసి ఆమెకు 3 సీట్లు ఇచ్చాడు మొత్తం కలిపి.
మా నాన్న. సో ఏమో దీంట్లో బాగా చేస్తారో చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్. నాకు ఇదే కొంచెం ఎక్కువ ఎమోషన్స్ అవన్నీ ఇవ్వాలి, ఎందుకంటే అప్పట్లోని సినిమాలు అలా ఉంటుండే. సో ఎక్సైటెడ్ కదా. అదో భాగ్యశ్రీ ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నింటిలో దీనిలో కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఇది మాత్రం. సో చూడాలి అదొకటి. అండ్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చేయడం వల్లనే ఆగమాగం అయిపోయిందని నా ఫీలింగ్. లైక్ ప్రేమించారు, తర్వాత లైక్ 2-3 సినిమాలు మధ్యలో చేయొచ్చు, మళ్ళీ శాంత అనే సినిమాతో ఈమెన్ హీరోయిన్గా చేసారు, తర్వాత లేదు ఇంకా అది చేయాలి అది చెప్పడము. లైక్ ఈయన చంపేస్తారు ఐ థింక్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ నో డౌట్ దుల్కర్ సల్మాన్ ఈయన చంపేస్తారని నాకు అనిపిస్తుంది. నేను ఐఎమ్ థింకింగ్. బట్ ఎవరో చచ్చిపోతారు. రానా వస్తాడు. రానా విల్ బి ద వాట్ యు కాల్ ఇట్ మన పోలీస్ వాడు అన్నట్టు. సో ఎవరు చంపేశారు ఈ పర్టికులర్ స్టేట్లోనే జరుగుతుంది. టోటల్ మన డైరెక్షన్ బాధ్యతలన్నీ మన దుల్కర్ సల్మాన్ని తీసుకొని కథ నడిపిస్తున్నాడు. ఆ టైంలో ఈడొచ్చి ఇంకా పట్టించేస్తున్నాడు ఎవరు రాయడం. లాస్ట్ తెలిసి సినిమా రిలీజ్ కాదనుకుంటా, లాస్ట్లో ఏదో అయి ఉంటుంది అంటే సినిమాలో చెప్తున్నాను నేను. సో ఇన్ దట్ వే బాగుంది. రియల్లీ హ్యాపీ. మంచిగా అనిపిస్తుంది. అంటే లైక్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ టైప్ అయితే ఒకటి పెట్టుకున్నారు. అండ్ ఇది ఫుల్ ఆన్ తమిళ సినిమా బ్రో. సింపుల్ తమిళ సినిమా, తెలుగులో డబ్ చేస్తున్నారు అంతే. బట్ ప్రొడ్యూస్డ్ బై దుల్కర్ సల్మాన్ అండ్ రానా, ఇద్దరుగా చేస్తున్నారు. తమిళ్ టు తెలుగు. అండ్ తమిళ్ సూపర్ స్టారే అంటే అప్పుడు ఉన్న తమిళ సూపర్ స్టార్ అనే పేరు మర్చిపోయాను నేను. అండ్ నిజంగానే మర్డర్ చేశారంట. సో దాని మీద ఉంటుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో ఎవరో చంపుదామని ట్రై చేశారని అదే పడ్డదా, లేకపోతే ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ ఆల్రెడీ చంపేసిండు కాబట్టి నేను అనుకుంటున్నా, స్టోరీ నేను అనేసుకుంటున్నా, ఆల్రెడీ చంపేసిండు కాబట్టి ఏది జరిగినా ఆయన మీదకి అటాక్ చేయడానికి జరుగుతుందనే ఫీలింగ్లో దుల్కర్ ఉన్నాడు అన్న ఫీలింగ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఎలా ఉంటుందో చూడాలి. సో బ్రో సీరియస్లీ ఐఎమ్ ఎక్సైటెడ్. సినిమాటోగ్రఫీ, దుల్కర్ సినిమా, రానా డూయింగ్ దిస్ అండ్ ట్రైలర్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. November 14th ఇంకా వేరే సినిమాలు ఉన్నా కానీ మేబీ దిస్ విల్ బి మై గో టు, ఖచ్చితంగా దీనికి ఫస్ట్ వెళ్ళాలని నాకు ఉంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దిస్. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందా లేదా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. అండ్ ఎట్లా అంటే లైక్ డేటెడ్ సినిమాల్లో ఒక హారర్ థ్రిల్లర్, ఎట్లంటే క్రైమ్ థ్రిల్లర్, టెక్నికలీ హారర్ మూవీ అని చెప్తున్నారు. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ అని చెప్పేసి అది మేల్ ఓరియంటెడ్ అయిపోయింది. వీటన్నిటిని చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. సో ఐ హోప్ నిజంగా బాగుండాలనుకుంటున్నా. బాగుంటే హ్యాపీ, లేదంటే ఏం చేయలేమనుకోదు వేరే విషయం. కానీ మంచి సినిమా కావాలి ఇప్పుడు దుల్కర్ కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్. రానా వాళ్ళు బాగా చేస్తారనిపిస్తుంది. భాగ్యశ్రీ బోర్సే, సముద్రకాని, దుల్కర్ సల్మాన్, రానా, డైరెక్టెడ్ బై ఎవరో తెలియదు, తమిళ్ సెలోమనీస్ ఎవరు ఉన్నారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేక కామెంట్స్లో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.